మాన్యువల్గా అయితే 4 ఎకరాల ఒక రోజు. దీంతో ఒక రోజుకి ఎన్ని ఎకరాలు పడుతుంది? మనం 35 ఎకరాలు 40 ఎకరాలు పడుతుంది. 30 నుంచి 40 ఎకరాలు. దీనికి ఎంత అవుతుంది? ఎకరాకు 350 రూపాయలు ఛార్జ్ చేస్తాం. సగం ఖర్చు. మళ్ళీ ఒకే రోజు 30 ఎకరాల దాకా ఇప్పుడు రైతు కొనుక్కున్న దగ్గర నుంచి ఎన్ని ఎకరాలు చేసుకుంటాం? 250 ఎకరాలు తక్కువే. సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. మన ఫోటోలో పడతారన్నమాట. These are the botanical extracts. So no use of chemicals. రబీ సీజన్ స్టార్ట్ అయింది. ఈ రబీ సీజన్ లో దాదాపు మార్కెట్ లో బాగా రేటు ఉండేటువంటి వెరైటీలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈ సీజన్ లో అందరూ కూడా సాగు చేస్తా ఉన్నారు. సీజన్ నాటికి ఖచ్చితంగా రోజు ఒక మంచి పర్వదినాన 2వ విడత అన్నదాత సుఖీభవ డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి జమ చేస్తారు. మీ అందరికీ తెలిసిందే, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం 20,000 రూపాయలు 3 విడతల్లో ప్రతి ఒక్కరి ఖాతాలకి జమ చేస్తుంది. దాంట్లో భాగంగానే మొదటి విడత డబ్బులు మొన్న ఖరీఫ్ సాగులప్పుడు 7,000 రూపాయలు మీ ఖాతాలోకి వచ్చాయా రాలేదా? ఎవరెవరికి వచ్చాయి? రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల, లేదంటే మీ ఖాతాలు మీ తల్లిదండ్రుల పేర్లు భూములు ఉంటాయి, అది మీరు మీ పేరు మీద కానీ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ మార్చుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. అది తప్ప ఊళ్ళో అందరికి కూడా రావడం జరిగింది. ఈరోజు 2వ విడత డబ్బులు మనకి 7,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీ అందరి ఖాతాల్లోకి జమ చేస్తుంది. దీన్ని కలుపుకొని 20,000కు గాను ఈ రోజుతో కలుపుకొని 14,000 రూపాయలు ఈ రోజుతో వస్తుంది. మిగతా 6,000 రూపాయలు 3వ విడత కింద ప్రభుత్వం సంక్రాంతికి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమమే ధ్యేయంగా 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు కూడా అందజేస్తుంది. దానికి సంబంధించి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అదేవిధంగా కేవలం రైతుల సంక్షేమం కోసం డబ్బులు ఒకటే కాదు, ఇంకా ఎన్నో పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు చూసుకుంటే యూరియా పక్క రాష్ట్రాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు. మన జిల్లాలో యూరియా ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా రాకుండా ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి 3 బస్తాల చొప్పున మనము యూరియా అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నులకు గాను 12,500 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ రైతులందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగులు మా దగ్గరే రైతు సేవా కేంద్రాల్లో కానీ ప్రైవేట్ షాపుల్లో కానీ 7,500 టన్నుల యూరియా ఇంకా అందుబాటులో ఉంది. మళ్ళీ 2 వారాలకు ఒకసారి ప్రభుత్వం నుంచి యూరియా మనకు వస్తుంది. ఇక్కడ రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ కూడా ఎవరు యూరియా లేదు, ఇది లేదు, గొడవ చేద్దాం, ఆందోళన చెందాం, ఇట్లాంటి అవసరమే లేదు. ప్రతి ఒక్క రైతుకి, మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి 3 బస్తాల లెక్కన యూరియా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కనుక
ఎవ్వరు కూడా రైతులు ఆందోళన పొందాల్సిన అవసరమే లేదు. ఇక్కడే కాదు, నాయుడుపేటలో కాదు, జిల్లా రైతులు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకోటి మీరు చూసుకుంటే రైతులందరికీ కూడా ఈ రోజు కింద మీరు చూసారు డ్రోన్లు. ఆ డ్రోన్ ఆపరేటర్తో మాట్లాడడం జరిగింది. మామూలుగా ఎకరాకి మందులు కొట్టాలంటే సుమారుగా రోజుకి 600 నుంచి 800 రూపాయలు కూలీ అవుతుంది. మహా అయితే ఒక రోజులో 4-5 ఎకరాలు 6 ఎకరాలు కొడతారు. కానీ డ్రోన్ ద్వారా సుమారుగా 30 ఎకరాలు ఒకే రోజులో కొడతారు. ఎకరాకి కేవలం 6 నిమిషాల్లోనే కొడతారు. డ్రోన్ ఆపరేట్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలవు. ఎందుకంటే మామూలుగా యూరియా కొట్టినప్పుడు చాలా అతను పీలుస్తూ ఉంటాడు, అతను కూడా ఆరోగ్యపరమైన సమస్యలు. అదేవిధంగా ఎకరానికి 350 రూపాయలు మాత్రమే డ్రోన్ వల్ల అవుతుంది. ఆల్రెడీ రాష్ట్రంలోనే అత్యధికంగా డ్రోన్లు మన జిల్లాలోనే రైతులందరికీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, ఆ డ్రోన్ వాళ్ళతో మాట్లాడండి. మీ భూమి కూడా ఈసారి మందులు పిచికారి డ్రోన్ ద్వారా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక తక్కువ ఖర్చు అయితే వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ డ్రోన్లు ఇచ్చే పరిస్థితి. ఇట్లా మళ్ళీ చూసుకుంటే మొన్న ఎండాకాలంలో పచ్చి రొట్టె ఇదంతా కూడా అందరికీ పంపిణీ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతుకు అడిగినంత మేరకు మనము పచ్చి రొట్టె అంతా ఇచ్చాం. తద్వారా భూసారం కూడా పెరిగే పరిస్థితి. అదేవిధంగా ఎరువులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనం చూసుకున్నట్టయితే మన అదృష్టం ఇంకోటి, గత సంవత్సరం ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడ్డాయి. చెరువులన్నీ జిల్లా వ్యాప్తంగా నిండిపోయినాయి. ఇంకా కొన్ని చోట్ల 1-2 చోట్ల కట్టలు కూడా దురదృష్టం తగిన పరిస్థితి. కానీ చెరువులన్నీ నిండాయి. మనకి ఇప్పుడు కెనాల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మనకి కండలేరులో నీళ్లు ఇంకా వచ్చే సంవత్సరానికి కూడా సరిపడంత నీళ్లు ఉన్నాయి. రైతులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నీళ్లు మంచిగా ఉన్నాయి. కనీసం 2 పంటలు మీరు వరి వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా చెరువులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని చెరువులు కూడా మనము కట్టలన్నీ కూడా స్ట్రెంథన్ చేసుకున్నాము. ఎక్కడ ఎటువంటి మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెరువు లేని పరిస్థితి అయితే ఎక్కడా లేదని చెప్తున్నారు. మరొకసారి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది రైతులు పనిముట్లు అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా సుమారుగా 750 మందికి మనం ఇవ్వడం జరిగింది. ఇంకా రైతులు ముందుకు వచ్చినట్టయితే కావాలనుకుంటే అన్ని రకాల పనిముట్లు యంత్ర పరికరాలన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరొకటి పంట రుణాలు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. పంట రుణాలు మన జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ గాను 6,300 కోట్ల రూపాయల పంట రుణాలు ఇప్పటికే మనము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రబీ సీజన్ ఇప్పుడు రాబోయే సీజన్ కి 4,360 కోట్లు. ఇది ఓన్లీ మన జిల్లా నెంబర్లే, రాష్ట్ర వ్యాప్త నెంబర్లు కాదు. అంటే సుమారుగా ఈ సంవత్సరానికే 11,000 కోట్ల పంట రుణాలు రైతులందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభావం కూడా చూసుకుంటే మొత్తం 2 విడతలు కలిపి జిల్లాలో ఇప్పటికే 211 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఇదంతా మీరు గుర్తుంచుకొని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంత పెద్ద ఎత్తున ఆలోచిస్తుంది, ఎంత పెద్ద పీట వేస్తుంది అనేది కూడా మీరు ఒకసారి అందరూ ఆలోచించాలి. ఇంతటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యవసాయ శాఖ వాళ్ళందరికీ, ముఖ్యంగా జేడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైతులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.